ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని కనికరం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ మనలను కనికరించి కృప చూపి మనకి నూతనమైన దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ కూడా ఆయన రెక్కల చాటున ప్రభు మనలను భద్రపరచి, ఆయన కృపా రెక్కలలో ప్రభు మనలను భద్రపరచి, ఆయన అరచేతులలో మనలను చిక్కుకొని మనల్ని ఎత్తి పట్టుకొని ప్రభు మనలను భద్రపరుస్తూ ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి అటువంటి దేవుని కృప కొరకే, అలాగున ప్రభు మన పట్ల చూపిస్తున్న తన అత్యున్నతమైన వాత్సల్యత కొరకే దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులమ్మగాను మనం జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్న కొరకు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమని అక్కడ వ్రాయబడుతున్నదనగా, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి అని భక్తుడైన యోహాను పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు వ్రాస్తున్నటువంటి ఆ మాటలను భక్తుడైనటువంటి యోహాను, అపోస్తులుడైనటువంటి యోహాను మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు, ఆ రెండవ రాకడలో మనము దేవుని ఎదుట సిగ్గుపడక, మనం ఆయన్ని ప్రత్యక్షమైనప్పుడు మనకు సిగ్గు కలగక, మనము ధైర్యముతో మనం ఆయనను ఎదుర్కొన్నట్లు, ధైర్యముతో మనము కృపాసనమునకు చేరునట్లు, ధైర్యముతో మనము అనిత్య సియోను నూతన యెరూషలేములోనికి మనము చేరునట్లుగా మీరు ఆయన యందు, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు మనమట దేవుని యందు మనం నిలిచి ఉండాలి అని భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునిలో మనం నిలిచి ఉండాలని భక్తుడు అంటున్నాడు. సిగ్గుపడక, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు, ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అని సంఘమును దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు కదా, భక్తుని మూలముగా దేవుని ఆత్మ మాట్లాడుచున్నది కదా, మనమట దేవుని రాకడలో ఎత్తబడుట కొరకు, దేవుని యొక్క రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు సిగ్గు కలగక ధైర్యముతో మనం ఆయనను ఎదుర్కొని, ధైర్యముతో ప్రభు యొక్క ముఖ దర్శనమును మనము చేయనట్లుగా ఈ లోకంలో ఉన్నప్పుడట మనము క్రీస్తులో మనం నిలిచి ఉండాలట, దేవునిలో మనం నిలిచి ఉండాలట. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని వ్రాయబడుతున్నది. మనమట ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయన వాక్యానుసారముగా నడుస్తూ, దేవుడు చెప్పినటువంటి వాక్యమును, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ ఆయనలో మనం నిలిచి ఉండినప్పుడట విశ్వాసం నుండి తొట్టిల్లిపోక, విశ్వాసమును కాపాడుకుంటూ, దేవుడిచ్చినటువంటి కృపలో నుండి మనము తొట్టిల్లిపోక, ఆ కృపలో నిలిచి ఉండి, దేవుడు నీకు ఇచ్చిన ఐక్యత నుండి నీవు తొలగిపోక, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల ఐక్యత నుండి మనము తొలగిపోక, ఉపదేశ క్రమముల నుండి మనము తొలగిపోక, దానిలో మనము కాపాడుకుంటూ దానిలో మనం నిలిచి ఉండినప్పుడట, దేవునిలో మనం నిలిచి ఉండినప్పుడట, క్రీస్తు వాక్యమును వినుచు, దానికి లోబడుతూ, దాన్ని గైకొనొచ్చు, ఆ వాక్యమును అనుసరించి మనం నడుచుకుంటూ ఇలాగున ఆయనలో మనం నిలిచి ఉండినప్పుడట మనము దేవుణ్ణి ధైర్యముతో మనం ఎదుర్కొనగలుగుతామని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు సిగ్గు కలగక ధైర్యముతో మనం ఆయనను చూడగలుగుతాము, ఆయన రాకడలో ఎత్తబడగలుగుతామని లేఖన భాగం మనకు సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం నివాసం చేస్తున్నాం. అంత్య దినములలో మనం ఉన్నాం. చివరి దినములో, చివరి గడియలలో మనం నివాసం చేస్తున్నాం. ప్రభు అతి త్వరలో ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నారు. అతి త్వరలో ఆయన మధ్యాకాశం మీదకి వచ్చి ఎవరెవరైతే ఆయన రక్తములో కడగబడి
ఆయన మాట ప్రకారము ఒక క్రొత్త నిబంధన సంగముగా కట్టబడుచు తమ ఆత్మీయ జీవితంలో క్రీస్తులో నిలిచి ఉండి దేవుని యొక్క మాట ప్రకారముగా తమను తాము కట్టుకొనుచున్నారు. వారిని తనతో పాటు తీసుకుని పోటకు ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను మనమందరమును కూడా ఆయనతో పాటు ఎత్తబడాలి అని అంటే క్రీస్తులో మనం నిలిచి ఉండాలట. క్రీస్తు ప్రేమలో, క్రీస్తు బోధలో, ఉపదేశంలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతి, ఈ విధముగా మనము ఆయనలో మనం నిలిచి ఉండినప్పుడట ప్రభువుని మనం ఎదుర్కొనగలుగుతాం, ప్రభువుని మనం కలుసుకొనగలుగుతాం. ఆయనను కలుసుకునేటప్పుడు మనము సిగ్గుపడము, మనము ధైర్యముతో ప్రభు ఎత్తుకు మనము చేరుకొనగలుగుతాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యము కలిగి ఆయనతో పాటు మనము కొనిపబడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది చివరి దినాల్లో విశ్వాసం నుండి తొట్టిల్లిపోతున్నారు, కృపలో నుండి తొట్టిల్లిపోతున్నారు. దేవుని ప్రేమ, దేవుని ఐక్యత, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధుల ఐక్యత, పరిశుద్ధుల సహవాసం, విశ్వాసము, కృపలో నుండి రోజున అనేక మంది తొట్టిల్లిపోతున్నారు. అనేక మంది ఆ కృపను కోల్పోయేటువంటి వారులుగా, ఆత్మీయ జీవితంలో పడద్రోయబడేటువంటి వారులుగా ఈ రోజున అనేక మంది కనబడుచున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్నది కదా, క్రీస్తులో మనం ఆయన యందు మనం నిలిచి ఉండాలని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ఆయన యందు మనం నిలిచి ఉండినప్పుడు, ఆయన వాక్యమును అనుసరించు, ఆయన యొక్క బోధలో, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనొచ్చు, ఆయనలో మనం నిలిచి ఉండినప్పుడు మనం క్రీస్తుతో కూడా మనం యుగ యుగాలు జీవించగలుగుతాం. ఆయనతో పాటు మనం నివాసం చేయగలుగుతాం, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనగలుగుతాం. కనికట్టి కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో విశ్వాసం నుండి తొట్టిల్లిపోక, కృపలో నుండి మనము తొట్టిల్లిపోక, ఐక్యత సహవాసం నుండి మనము తొట్టిల్లిపోక, క్రీస్తులో మనం నిలిచి ఉండినట్లు, ఆయనలో మనం నిలిచి ఉండినట్లు, ఆయన వాక్యములో మనం నిలిచి ఉండినట్లుగా, ఆయన వాక్యం మన హృదయాల్లో నివాసము చేయనట్లుగా అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఆయనతో ఎత్తబడేటువంటి కృప, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యముతో ఆయనను కలుసుకునే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు ప్రత్యక్షమైనప్పుడు మాకు సిగ్గు కలగక ధైర్యముతో నేను ఎదుర్కొనుటకు నీ యందు మేము నిలిచి ఉండాలని, విశ్వాసములోను, కృపలోను, వాక్యములోను మేము నిలిచి ఉండాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితాలను కట్టండి, అటు విధముగా మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని నీలో నిలవబెట్టండి. నీ కృపలో, నీ ప్రేమలో, నీ ఐక్యతలో, నీ సహవాసంలో, వాక్యంలో మేము నిలవబడి అంతము వరకు ఆ కృపను, ఆ విశ్వాసమును కాపాడుకొనొచ్చు నేను ఎదుర్కొనేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. అటు కృపతో, కనిక్రమతో మమ్మల్ని నింపండి. ఈ చివరి దినాల్లో విశ్వాసమును కాపాడుకొనగలుగుటకు తగిన కృపను అనుగ్రహించండి. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి అంతము వరకు విశ్వాసంలోను, పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తిలోను, వాక్యములను మేము నిలిచి ఉంటూ విశ్వాసమును, మా భక్తిని కాపాడుకొంచు నీ నీతి రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.